చరిత్రలో ఒకరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతని పేరు అరిస్టోడెమోస్. బ్యాటిల్ ఆఫ్ థర్మోపాయిల్ అని గ్రీక్లో జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఒక వీరుడు పేరే అరిస్టోడెమోస్. మనకు తెలుసు స్పార్టాన్స్ అని వినుంటాము, 300 స్పార్టాన్స్ అని. సో బ్యాటిల్ ఆఫ్ థర్మోపాయిల్లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఒక వింత వ్యాధి వచ్చింది అందరికీ. వాళ్ళ కన్నులో అందరికీ ఇన్విజిబుల్ అయిందనమాట. ఆయనని అక్కడ ఉన్నటువంటి రాజు లీనోడాస్ ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళిపో ఇంటికి, అవసరం లేదు, ఎందుకంటే నీ కన్ను చాలా దెబ్బతింది కాబట్టి నీ యుద్ధం చేయలేవు, వెళ్ళిపో అని అంటుందన్నమాట. అప్పుడు అతనితో పాటు ఎవరికైతే ఆ వ్యాధి వచ్చిందో వాళ్ళందరూ యుద్ధం చేస్తారు, కానీ ఈయనే ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరు ఇతన్ని ఒక పిరికి పంద, కోవర్డ్ అని అందరు తిట్టడం మొదలు పెడతారు. కనీసం బేసిక్ నీడ్స్ కూడా తనకి ఇవ్వరనమాట. అయినా కూడా తన మీద ఉన్న తన నమ్మకాన్ని పొడగొట్టుకోకుండా అలానే తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తన యొక్క మార్షల్ ఆర్ట్స్ మీద అలా నిష్ణాతుడు అవుతాడు. మళ్ళీ పర్షియన్స్ మీద యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ పర్షియన్స్ మీద యుద్ధం జరిగినప్పుడు ఇతనే అరిస్టోడెమోస్ అదే ఫోర్స్తో వెళ్ళి అతను ఒక్కడు ఒక 100 మందిని చంపేసి అతను కూడా చనిపోతాడు. అప్పుడు మనం నేర్చుకున్న లెసన్ ఏంటంటే, మన మీద రాళ్ళు వేసినా కూడా మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి, అరిస్టోడెమోస్కి తెలుసు కాబట్టి, వాళ్ళు ఎంతమంది ఇతన్ని చిదిరించుకున్నా సరే అతనేమి లోన్ కాకుండా, అతనేమి తన యొక్క మోటివేషన్ లూజ్ అవ్వకుండా తన యొక్క పవర్ని, తన యొక్క స్ట్రెంగ్త్ని వేరే వారిలో చూపెట్టడం వల్ల తను మళ్ళీ అందరిది తప్పని ప్రూవ్ చేసి అతను ఒక కోవర్డ్, పిరికి పంద కాదు, ఒక ధైర్యవంతుడు అని చెప్పేసి అక్కడ గ్రీక్ సమాజానికి మొత్తాన్ని చూపించాడు అనమాట. సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైనా కూడా ప్రజలు మన మీద బండలేశారనంటే మనం కుంగిపోకూడదు. మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం అదే ఫోర్స్తోని మనం ఎందులో స్ట్రాంగో ఆ స్ట్రాంగ్నెస్ చూపించి మనల్ని మనం నిరూపించుకోవాలి మన కోసం. సో ఇది. థ్యాంక్ యూ.